ఎప్పటి తిరగానే మళ్ళా కొత్త ముచ్చట్లు పట్టుకొచ్చినా మరి ఇంకెందుకు లేటు వార్తలు షురు చేద్దాం మీరు హెడ్లైన్స్ చూసేయాలి మెదక్లో ఓడిచిన ఓట్ల పంచాది మంగళనాడే లీడర్ల జాతకాలు తెలంగాణ భూములల్లా బంగారు పంటలు సార పరీక్షలకు తయారైతున్న కేసీఆర్ సారు బతుకమ్మ పండుగకు జోర్దార్ ఏర్పాట్లు ప్రపంచమే పరేషాన్ కావాలంటున్న కవితమ్మ చెత్త లేకుండా ఎట్లా చేయాలన్న మోడీ సారు టీన్మార్ వార్తలిస్తున్న కొత్త రకం ఐడియాలు మైలపోలు తీస్తున్న కేసీఆర్ సారు బండ్లు కార్ల మీద ట్యాక్సులు కూసోని కూడబెడుతున్న బొంబాయి దేవుడు 7 కోట్లు కమాయించిన లాల్బాగ్ గణేశుడు అమ్మయ్యా ఎట్లయితేంది మొత్తానికి మెదక్ల ఎలక్షన్లు అయిపోయినాయి మరి ఎట్లెట్లయినాయి ఏమేం జరిగినాయి లొల్లులేమన్నా అయినాయా ప్రశాంతంగానే జరిగిందా లేదా చూద్దాం నడు రోపారి మొత్తం మీద మెదక్ ఉప ఎన్నికల లొల్లి ఒడిచిపోయింది జనమంతా ఓట్లు గుద్దిండ్రు పొద్దుగూట్లే పడదాకా నడిచింది ఓట్ల కథ ఇక ఓట్లు పడ్డాయి ప్రచారాల లొల్లి ఒడిచిపోయింది మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఈ మంగళవారం నాడు తెలిసిపోతుంది టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు జగ్గారెడ్డి డిపాజిట్ పోతుందా కేసీఆర్ సార్ చెప్పినట్టు 5 లక్షల మెజార్టీ వస్తుందా కారు గుర్తుకు లేకపోతే తెలంగాణ ఇచ్చింది మేమే అని గుండెలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ఒడ్డుకు పడతారా అనేది 1-2 రోజులు ఓపికే పడితే బయటపడుతుంది ఇక ఓట్లందరికీ ఇజ్జత్కే సవాల్ అయ్యే వర్గాల మస్తు కష్టపడ్డారు గజ్వేల్ కాడ ఓటేస్తానికి వచ్చిన ఈ ముసలాం ఏమంటున్నదో ఇనుండ్రు ఒక పారి అవ్వా చెప్పు మొన్ననే ఇచ్చారు కదా 3 నెలల క్రితం ఎలక్షన్ జరిగింది అప్పుడు ఇచ్చారు కదా అప్పుడు ఇచ్చారు కానీ అప్పుడు ఇప్పుడు కూడా ఏం లేదు 3 నెలలు ఎందుకు ఇచ్చి ఇచ్చిండ్రు ఎన్ని ఇచ్చారు 200 అంతే అంతే ఇప్పుడు అది కూడా ఇయ్యలేదు ఇన్నరా ఎవ్వరు షానీల మందం కూడా పైసలు ఇయ్యలేదట మరి ఈ మంట మీద ఎవరికి గుద్దిందో ఓటు తెలుస్తలేదు అట్టుగా అయినాయని వాళ్ళు 10 రూపాయలు ఇస్తే ఒక్కళ్ళకి గీసంటే ముసలి వాళ్ళకి అట్టుగానే శివరాత్రి ఓటు అన్న అనబడుతుంది ఈ వయసు మాకు వస్తున్న చలి జ్వరం 10 రూపాయలు వస్తే సరిపోతాయి సరిపోగాని చాదాం ఎంత కాసు ఆకు తింటాం బాంచ ఇక కేసీఆర్ సార్ మన్మన్ని ఎంట పెట్టుకొని అమ్మటాలకే పోయి చింతమడకల ఓటు గుద్దిండు హరీష్ రావు సార్ సిద్దిపేటలు వేసిండు జగ్గారెడ్డి సార్ సంగారెడ్డి లేచిండు సునీత లక్ష్మారెడ్డి అమ్మ నరసాపురం లేచింది కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ఇక ఆళ్ళు లేచిండు ఈ ఓట్లల్లో కనబడ్డది ఏంటంటే లీడర్లు ఉన్నంత హుషారుతోని పబ్లిక్ ఓట్లేనట్టు కనబడ్డది అప్పటికంటే ఇంత తక్కువనే ఓట్లు నమోదైనాయి కాబట్టి ఎవరికి పడ్డాయి ఎక్కువ ఓట్లు ఎవరికి అనేది చెప్పకుంటున్నదిగా ఈ ఏడాది ఏ పండగ జరిగినా అన్ని ఫస్ట్ పండగలే కదా మనకు గదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చేసుకుంటున్న ఫస్ట్ పండగలు మొన్ననే ఫస్ట్ బోనాల పండగ చేసుకున్నాం నిన్న ఫస్ట్ వినాయక చవితి పండగ చేసుకున్నాం అదివరకు ఫస్ట్ జెండా మందిరం పండగ కూడా చేసుకున్నాం ఇక జల్దీలనే ఫస్ట్ బతుకమ్మ కూడా చేసుకుంటున్నాం బతుకమ్మ పండగ అంటే మన తెలంగాణ పండగ కదా మరి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ బతుకమ్మ పండగ ఎట్లుండాలి ఏంది కథ మన సర్కారు ఎట్లా చేయబోతుందో తెలుసా అమ్మో చెప్పుడు నాతోని కాదు కానీ మీరు చూసుడే కావాలి చూసినారమ్మా ఎంత మంచోడో మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తెలంగాణలో ఉండే నా ఆడబిడ్డలు చీకట్ల బతుకమ్మ ఆడుతున్నారు వాళ్ళకు మంచి చేయాలని 10 కోట్ల రూపాయలు విడుదల చేసిండమ్మా ఈసారి చూడుండ్రి నా సామిరంగా మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఎట్లుంటుందో మొత్తం రాత్రి పూట పట్ట వగటి లెక్కనే ఉంటది లైట్లు గీట్లు అన్ని కడతారు పొద్దుమీకి తెలంగాణ ఆడబిడ్డల గింత తక్లీఫ్ కాకుండా చేస్తాడు ఇంకా ఇదే కాదు మన బతుకమ్మ పండుగకు జిల్లాకు 10 లక్షల రూపాయలు మంజూరు కూడా చేసిండు జిల్లాకు 10 లక్షలు అంటే ఒక్క జిల్లాలో 10 నియోజకవర్గాలు పెట్టుకో ఒక్కో నియోజకవర్గానికి 1 లక్ష ఆ నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే ఒక్కో మండలానికి 25,000 రూపాయలు అందుతాయి మండలంలో 20 ఊర్లుంటే ఒక్కో ఊరుకు 1000 రూపాయలు వస్తాయి సర్కార్కి వెళ్ళి ఇక ఆ 1000తోని పండుగ అంటే పండుగనే పో ఈ పైసలు కూడా ఇదివరకు ఇచ్చిన వాళ్ళు లేరా ఏదో మన తెలంగాణ బతుకమ్మ కవితమ్మ కష్టపడి ఇంతమంది మంజూరు చేపించింది ఇది ఊర్లల్ల కథ కానీ ఇక పట్నాల పొంటి అయితే చెప్పవశం కాదు మన పండుగ ఏర్పాట్ల గురించి దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళని పిలుస్తున్నాడట మన బతుకమ్మ ఆట చూద్దూరు రాండ్రని మమతా బెనర్జీ జయలలిత లోక్సభ స్పీకర్ సుమిత్రా సేనమ్మ
సుష్మా స్వరాజ్ అమ్మ ఇట్లా బయటి రాష్ట్రాల పొంచి ఉండే పెద్ద పెద్ద ఆడపడుచులకు మన ఆట పాట పరిచయం చేపిస్తాడట. ఇగో గీళ్ళ ముంగడ మన బతుకమ్మ పండుగ మెరిచిపోయేందుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకున్నారట. ట్యాంక్ బండు ఎల్బీ స్టేడియంలలో తంగెడు ఊలు వరవబోతున్నారట. ఇక ఈ అద్భుతమైన బ్రహ్మాండమైన పండుగ చూసి బయటి దేశాల కూడా నోరెళ్ళబెట్టేటట్టు చేస్తున్నాడట. ఇక మన గౌరమ్మ తల్లి కవిత చెప్తుంది ప్రతిమ కథ ఇనుండ్రి. ప్రతి జిల్లాకు దాదాపుగా 10 లక్షల రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం చూసి నివ్వరపోయేంత స్థాయిలో వేడుకను నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మన రాష్ట్రం ఏదో ఒక రోజు సింగపూర్ అవ్వడు ఖాయం. ఇక మన పక్క రాష్ట్రం గదే ఆంధ్ర కూడా చంద్రాలు సార్ దయ వల్ల సింగపూరో జపానో అవుతుంది. మరి రాష్ట్రాలకు రాష్ట్రాలే గిట్లా సింగపూర్లు జపాన్లు అయితే మన దేశం ఏం కావాలి? సింగపూర్లను మించినట్టు కావాలి, దానికి కొంచెం కూడా తగ్గదు. అట్లా చేసే బాధ్యత ప్రధాని సార్ మీదనే ఉన్నది, లేకుంటే సార్కు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మోడీ సారు గదే పనులున్నాడు, ఎట్లా చేస్తున్నాడో చూడురి. లేకైతే మన దేశాన్ని ఏడుకో పట్టుకపోవాలని ప్రధాని మోడీ సార్కు ఉన్నది, కానీ ఈ నడుమ సారు మెదళ్ళ కొత్త ఆలోచనలు ఏమొస్తలేవట. అందుకే ఇప్పుడు జనాలనే సలహా అడుగుతుండు దేశాన్ని ఎట్లా మీదకి తీసుకుపోదామని. ఫస్ట్ అయితే చెత్తలేని దేశంగా ఎట్లా చేయాలనో చెప్పుండ్రి, టూరిజంలో మస్తు అభివృద్ధి చేద్దామని అన్నాడట. ఇక సాక్షాత్తు ప్రధాని సారే సలహా ఇవ్వమని అడిగిండు కాబట్టి మన తీన్మార్ వార్తల తరపున కొన్నిచ్చుడు మన ధర్మం. అయితే ఫస్ట్ సలహా రాసుకో సార్, అన్ని జాగల కంటే రాజకీయంలో ఉన్న చెత్త ఇంకేడలేదు సార్ మన దేశంలో. కాబట్టి మన దేశం శుద్ధి కావాలన్నా, పర్యాటక రంగం అభివృద్ధి కావాలన్నా ఫస్ట్ రాజకీయంలో జామైన చెత్తను మొత్తం తీసుకుపోయి అవుతలే సార్. ఇది ఫస్ట్ సలహా. ఇక ఇంకో సలహా కూడా ఉన్నది, అదేంటంటే ఏ సర్కార్ ఆఫీసుకు పోయినా పైకం ఇయ్యంది పబ్లిక్కు పని అయితలేదు. ఇది అన్నిటికన్నా అత్యంత దారుణమైన చెత్త సార్ మన దాంట్లో. ఇక దాన్ని కూడా తీసేపిచ్చిరా అంటే మన దేశం మీరు కలగన్నట్టే పచ్చగా ఉంటుంది. ఆ పచ్చదనాన్ని చూసి అమెరికాలున్న ఒబామా సారు, దుబాయ్లున్న పెద్ద షేక్ సార్లే దెబ్బకు పడిపోతారు. ఎందుకంటే రాను అభివృద్ధిలో మన టార్గెట్ ఆళ్లే కదా. ఇక ఇంకో సలహా కూడా ఉన్నది సార్, అది మీకు తెలుసో తెలియదో కానీ మీతో తాపకోసారి కలిసి ముచ్చట పెట్టే అంబానీలా సొంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర కూడా బాగా చెప్తున్నదట. వాళ్ళు అవి ఇవి చేసి ఏడ పడితే ఆన్నే చెత్తేస్తున్నారట సార్. ఇక గసంటోళ్లతోని దోస్తానా కట్ చేసుకొని దగ్గరికి రానియకుంటే మన దేశం అంతా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయినట్టే అంటారు సార్. ఇప్పటికైతే ఇక గీ సలహాలే ఉన్నాయి సార్ మా తాన. ఇక మీకు గిన నచ్చితే పాటించుర్రి. ఇక తతిమై పబ్లిక్ చెప్తారు, ఓ పబ్లిక్ మన దేశం పచ్చగా కనిపించేటందుకట మోడీ సార్కి ఏమన్నా సలహాలు ఇర్రి. అయ్యో గంత పెద్ద సార్కు మేము సలహాలు ఇచ్చేటోళ్ళమేనా అని మోమాటానికి పోకుండ్రి, సిగ్గు పడకుండ్రి. సార్ మీ మాట వింటాడు, మీరు సలహాలు ఇచ్చుడే ఆల్చం, గిట్లా చేసి పడేస్తాడు. సరేనా? ఇక ఈయన్రి. ఇక మీ సలహాలను ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ కు పంపుండ్రి. పంపుడంటే కారెట్ బుక్ కాదు సుమా, కంప్యూటర్లో మెసేజ్ పెట్టాలన్నట. కనిపిస్తుంది కదా అడ్రస్, ఇగో గిదే. తెలంగాణలో ఉన్న 50 మంది రైతులారా, ఇప్పుడు చెప్పబోయే వార్త చాలా 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 ఇంపార్టెంట్. అందుకే మీకోసమే తీసుకొచ్చిన, మంచిగా నుండ్రి. ఇక మీకు మంచి రోజులు వచ్చినాయి అనుకోరి, ఇక మీరు రైతులు కాదు రాజులు. ఇది నేను చెప్పుడు కాదు కానీ ఇప్పటికెళ్ళి మీది మీరే అనుకుంటారు, కావాలంటే చూడు. అరే కేసీఆర్ సార్ పంట పండిస్తే 1 కోటి రూపాయల లాభం ఎట్లా వస్తుంది కావచ్చును అని చాలా మందికి అనుమానమే కదా ఇప్పటికీ. అగో గా అనుమానాలు అన్ని జల్దీనే తీరబోతున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న రైతులను గట్లనే కోటీశ్వర్లను చేసే ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. ఎట్లా అంటే తెలంగాణలో ఉన్న భూములకు భూసార పరీక్షలు చేయబోతున్నట కేసీఆర్ సారు. అగో ఈ పరీక్షలేందుకు కొత్తగా అనుకోకుర్రి. ఏ భూమి ఎట్లున్నది, ఏ కాలంలో ఏ పంట పండియొచ్చు, పెట్టుబడి లేకుండానే లాభాలు ఎట్లా పట్టుకురావాలి, బాగా దిగుబడి ఎట్లా తీసుకురావాలి, ఇగో ఇవన్నీ ఎరకైతాయట. అందుకే మన కాడ కూడా 1 కోటి ఎకరాలకు పరీక్షలు జరిపించే కార్యక్రమం జరగబోతుందట. ఇప్పటికే దీని మీద ఆఫీసర్లతో మీటింగ్ కూడా నడిచింది. ఆ పరీక్షలేందో జల్దీనే అయిపోయినా అంటే ఇక రైతుల పంట వండినట్టే. వరి వండిచ్చినా, పత్తేసినా, టమాటాలు వేసినా లాభాలే లాభాలు. భూసార పరీక్షలు చేయబట్టి బంగారు తెలంగాణలో రైతులు ఎంత చెప్తే అంతేనే. మా మంగ్లీ ఇవాళ ఒక స్పెషల్ వార్త పట్టుకొస్తా అని పోయింది. మరి ఏం వార్త చెప్తుందో ఏంది కథను, ఏడున్నది అసలు ఈ పిల్ల. చేతిలో కట్టున్నది, అటు ఇటు దులుపుతున్నది. దోమలు కొడుతున్నావు కదా. నీ రక్తం దోమలు పీల్చి పాడుగాను అట్లనిపిస్తుందా నీకు? కాదా,
అవి తీగలు కొడుతున్నావా? ఆటిని కాదు నిన్ను కొడతా గిట్లనే అంటివంటే. మరి లేకుంటే ఏం చేస్తున్నావు పిల్ల అని ముద్దుగా అడిగితే చెప్పుకో గిప్పుకో అంటే గిట్లనే ఉంటుంది. మరి పోయి పోయి నీ నోట్లే నోరు పెట్టినా చూడు, నాది సోయి తప్పిన ఎవ్వరం. ఇదైతే కరెక్ట్ గా చెప్పినావు మంగ్లీ. లచ్చమ్మ మరి సక్కా చెప్పు, ఏం చేస్తున్నావు చేతిలో బరిగె పట్టుకొని? నేను టెన్నిస్ ఆట నేర్చుకుంటున్నా. ఏంది టెన్నిసా? అవును, టెన్నిస్ అంటే బాలు, టెన్నిస్ బ్యాట్ ఉంటది కదా, నువ్వేంది బరిగె పట్టుకున్నావు? ముందుగాల దీంతో ఊపుడు ప్రాక్టీస్ చేసి ఇక రంగంలోకి దునుకుతా. ఏంది నువ్వు దునికేది? బొక్క బొర్ల పడి మూతి పళ్ళు రాలగొట్టుకునేదాకా ఉన్నది కానీ నీకు. అయిందా చెప్పిన్నా? ఇనవు కదా నా మాట. ఆపిగా బానే ఎగిలిస్తున్నావు కానీ పనులన్నీ బయట పెట్టి. అసలు నీకు ఈ టెన్నిస్ ఆట నేర్చుకోవాలని కాయిష్ ఎందుకు కుట్టింది చెప్పు ముందుగాల. ఎందుకంటే టెన్నిస్ నేర్చుకుంటే ₹1,00,00,000 వస్తాయి కాబట్టి. ఏంది టెన్నిస్ ఆడుడు వస్తే ₹1,00,00,000 వస్తాయా? ఏడికేలి మన కేసీఆర్ సార్ ఇస్తాడు లక్ష్మి. ఏంది మన కేసీఆర్ సార్ ఇస్తాడా? ఇదివరకు కింద పడ్డప్పుడు మోకాలకు దెబ్బ దాకి మెదడుకి ఏమన్నా అయిందా ఎట్లా? ఏందేందో మాట్లాడుతున్నావు. ఏంది లక్ష్మి గట్లంటావు? లేకుంటే ఏంది, నువ్వు టెన్నిస్ ఆడితే మన కేసీఆర్ సార్ పైసలు ఇచ్చుడేంది నీ తలకాయ? ఎందుకు ఇయ్యడు? మొన్న టెన్నిస్ ఆడే పిల్ల సానియా మిర్జాకి ఇచ్చిండు కదా. ఇచ్చిండు. మరి జల్దీన నేను కూడా నేర్చుకుని ఆడితే నాకు కూడా ఇస్తాడు. ఇస్తాడు ఈ పంట ఆ పంట 2 పచ్చకర్లు ఇస్తాడు పో. గదేంది హయు కేరిచ్కాయ్? మరి ఎవరు వాడతాలో బుర్ర నేర్చుకొని గల్లుల పంట ఆడితే ఇస్తాడు అనుకుంటున్నావా? మరి గా సానియా మిర్జాకి ఇచ్చిండంటే ఆమె టెన్నిస్ ఆట ఆడి మన దేశానికి మస్తు పేరు తీసుకొచ్చింది. ఓకే అవునా? గంత చిన్నగా అవునా అంటావేంది పిల్ల? మొన్నటికి మొన్న కూడా అమెరికా వాళ్ళు పెట్టిన మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ ఆటలో కూడా బంగారు పథకం గెలుచుకొచ్చి మన దేశం పేరును నిలబెట్టింది తెలుసా? నిజంగానా? అవు మళ్ళా గందుకే మన పెద్ద సారు ఆమెను ఎంకరేజ్ చేయనీకే గా పైసలు ఇచ్చిండు, ఒట్టికి ఇయ్యలే. మరైతే నేను కూడా మబి మంచిగా రమ్మని దేశం పేరు నిలబెడతా. నువ్వు ఇప్పుడు నేర్చుకొని ఆడేసరికి దేశం పేరు నిలబెట్టుడు కాదు, నీ నడుములు గునిపోయి నువ్వు నిలబడకుండా అయితావు గాని నడువు సక్కగాడికి. అంతేనంటావా? గంతే మరి, లేకుంటే మల్లోపారి ఎగిరివాడి తొంటిర కొట్టుకుంటావా ఏంది చెప్పు? అమ్మో మల్లనా పరంకే మాదేవేని నాతో కాదు. అబ్బా నా మనసులో ఏమున్నదో తెలుసా? ఇప్పటికిప్పుడు నేను ఏమనుకుంటున్నానో మీరు కనిపెడతారా? మీతోని కాదు కదా, ఇంకెవ్వరితోని కూడా కాదు. కానీ మన సీఎం సార్ మనసులో లేనిది కూడా కొందరు కనిపెడుతుండ్రట. నిజం, అట్లా లేని కూడా ఉన్నాయని కనిపెడుతుండ్రంటే వాళ్ళు నిజంగా గ్రేటే. మరి ఎవరాళ్ళు? ఇంకా సీఎం సార్ మనసులోకి రాకముందే వాళ్ళ మనసులోకి ఎట్లా వస్తుంది చూద్దాం నడురి. నీ ముచ్చట సల్లగుండా గింత అధ్వానం ఉంటే అదుల్లో ఏంటన్నా? మరెవరన్నా పని కట్టుకొని కావాలనే చేస్తున్నారో ఏం పాడో గాని కేసీఆర్ సార్ అనకముందే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. పేపర్లోళ్లకు టీవీలోళ్లకు లీకుల మీద లీకులు ఇస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ సారే కాదు ఎవ్వరు చెప్పనే చెప్పలేదట. కానీ 7 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు సర్కార్ వాళ్ళని బక్వాస్ ప్రచారం పుట్టించిండ్రు. ఉట్టిగా కాదు, ఆ 7 జిల్లాలు ఏంటి అన్న ముచ్చట కూడా చెప్పిండ్రు. మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాదు, కొత్తగూడెము, నాగర్ కర్నూలు, ఇగో ఇవే ఆ జిల్లాలని అన్ని పేపర్లల్లా టీవీలల్లా ఒకటే వార్తలు. ఇగో ఒక్క సంతకం పెట్టుడే ఆలస్యం అన్నారు. ఆయన ఇది నిజమే కావచ్చును అనుకొని కొందరు ధర్నాలు నిరాహార దీక్షలు కూడా షురువు చేసిండ్రు. ఇక వనపర్తిని జిల్లాను చేయాలని అక్కడ ఎమ్మెల్యే కూడా దీక్ష కూర్చుండు. ఇక సారు మళ్ళా నోరు తెరిచి నేనెప్పుడు చెప్పినా ఎవరికి చెప్పినా ఎవరికన్నా కలవడ్డదా ఏంది? అసోంటిది ఏం లేదు, నియోజకవర్గాల విభజన పని అయినాకనే జిల్లాల ముచ్చట అని చెప్పుకొచ్చిండు. ఇది ఒక్కటే కాదు, సారు కుర్చెక్కిన కాడికెళ్ళి లీకుల ప్రచారాలు బాగానే నడుస్తున్నాయి. రైతుల రుణమాఫీ ముచ్చట్ల సార్ అనకముందే 2013 తర్వాత తీసుకున్న వాళ్ళకేనని ప్రచారం చేసిండ్రు. పాన్ కార్డు ఎట్లుంటే రేషన్ కార్డు తీసేస్తారని అదొక దండగా ప్రచారం పుట్టించిండ్రు. ఆఖరికి ఆయన చెప్పకముందే యూనివర్సిటీ పెట్టబోతున్నాడు కేసీఆర్ సార్ అని అట్లా ఒక ప్రచారం చేసిండ్రు. అదంటే రాజయ్య సార్ చెప్పిండు కాబట్టి అందులో ఎవరు తప్పు లేదు. గాని మిగిలిన ముచ్చట్లకైతే ప్రచారం ఎట్లా ఊడుతుందో ఎవ్వరికి తెలుస్తలేదుల్లా. మరి నిప్పులేందే పొగరాదంటారు కదా, సర్కార్ వాళ్ళ దాంట్లో ఎవ్వరు చెప్పకుండా ఎవరైనా వార్తలు ఎట్లా రాస్తుండొచ్చు? మరి అట్లా లీకులు ఇస్తున్నది ఎవలో ఏందో తేలితేనే మళ్ళా ఇటువంటి తలకాయ నొప్పి లేకుండా అవుతుంది సార్కు. మీరు రైతుల అప్పులు కావాలనా?
ఎన్ని వేలు కావాలి, ఎన్ని లక్షలు కావాలి నాకు చెప్పుర్రి. ఎందుకంటే ఓ కాడ అద్దన్న అప్పులు ఇస్తూనే ఉన్నారట. ఇదివరకే ఆ బ్యాంక్ వాళ్ళు చాలా అప్పులు ఇచ్చిండ్రట. ఆ అప్పులు ఎట్లున్నాయంటే తీసుకున్న వాళ్ళకే తెలియదట ఎన్ని అప్పులు తీసుకున్నారో. మరి అది ఏం బ్యాంకు, ఏంది కథ చూద్దాం నడురి. మాకు లోన్లు ఇవ్వండి సారు అని రైతులు ఎవరైనా బ్యాంకులకు పోతే ఏమంటారు? 100 మాటలు తిప్పుకొని 100 ప్రశ్నలు వేసి లోన్లు ఇస్తుంటారు. కానీ ఈ ఊళ్ళో చూడండి, రైతులు ఎవరు అడగకున్నా గానీ వాళ్ళకి తెలియకుండానే లోన్లు శాంక్షన్ చేసిండ్రు ఈ సొసైటీ వాళ్ళు. ఏం తక్కువ 100 మంది రైతులకు ఎరక లేకుండానే లోన్లు ఇచ్చిండ్రట. వారెవ్వా ఇట్లుండాలి కోఆపరేటివ్ సొసైటీలు. బ్యాంకులు అన్ని రైతుల కోసం ఇట్లా పనిచేయాలి. ఇంతకు ఏ ఊళ్ళే అది? అంత మంచోళ్ళు ఏడున్నారో చెప్పుండ్రి, మేము కూడా పోతాం అనుకుంటున్నారా? జర సైజు చూడండి, ముచ్చట మొత్తం విన్నాక పోదురు గాని. ఇది నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం నల్లమడుగులున్న కోఆపరేటివ్ సొసైటీ. ఇగో గీడ నిలబడ్డోలేక లోన్లు శాంక్షన్ అయిన రైతులు వీళ్ళందరికీ ఎన్నడో 4 ఏళ్ల కిందనే రుణాలు శాంక్షన్ చేసిండ్రట ఈ సొసైటీ వాళ్ళు. ఏంది నోరెలా పెడుతున్నారా? ఇక పురాగి నుండ్రి గా లోన్లు శాంక్షన్ అయిన వాళ్ళ దాంట్లో గుంటె భూమి లేని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇంకొందరు అయితే సచి స్వర్గానికి కూడా పోయినరు. అగో అసొంటి వాళ్ళందరికీ లోన్లు ఇచ్చిండ్రు వీళ్ళు. మరి ఎంత పుణ్యాత్ములు కాకపోతే ఇంత మంచి పని చేస్తారు చెప్పుండ్రి. ఏంది 4-5 ఏళ్ల కింద లోన్లు ఇచ్చుడేంది, చచ్చిపోయిన వాళ్ళకు భూమి లేని వాళ్ళకు రుణాలు ఇచ్చుడేంది అనుకుంటున్నారా? మీకు ఇంకా అర్థమైతలేదు కావచ్చు. ఇక కుల్లా చెప్తాం వినుండ్రి. ఏం లేదు, వీళ్ళందరి పేర్ల మీద ఈ సొసైటీలో పనిచేసే బట్టేవాయిగాళ్ళే బినామీ లోన్లను తీసుకొని మింగిండ్రు అన్నట్టు. గదే అసలు ముచ్చట. మరి ఇది అంత ఎట్లా బయటపడ్డదో ఎరికేనా? సర్కార్ వాళ్ళు ఎవరెవరికి రుణాలు మాఫీ చేయాలనో నిర్ణయం చేసుకున్నారు కదా. ఇక అట్లనే ఈ ఊళ్ళో కూడా రుణాలు మాఫీ అయిన వాళ్ళ పేర్లను గ్రామ సభలో చదువుడు పెట్టిండ్రట. ఇక అట్లా చదువుతున్నప్పుడు వీళ్ళందరి పేర్లను వినబడ్డాయట. ఊరెక్కో నాకు తెలియకుండా నేనెప్పుడు లోన్ తీసుకుంటే పుసుక్కున్న యాది మర్చినా ఏందని వాళ్ళ దాంట్లో వాళ్ళే అనుకున్నారట చేసేపటిదాకా. అట్లట్లా అంత ఒక్కటే ఏం సంగతో అరుచుకుందామని ఇట్లా సొసైటీ కాడికి వచ్చిండ్రు. ఇక ఆడ అసలు కథ మొత్తం బయట పడ్డది. నాన్న చనిపోయి కూడా 7-8 సంవత్సరాలే. రూపాయలు తీసుకోలేదు. లోన్ తీసుకుందంటే మేము తీసుకున్నాడు ఇలా బాకీ వచ్చింది. ఇప్పుడు 9,500 బాకీ. అసలు 11,000 వచ్చింది. దానిలో ఎంత ఉందో 40,000 ఉంది, 50,000, 70,000 ఉందో తెలియదు. ఇక మేము రూపాయి కూడా తీసుకోలేదు, చేయలేము కథ బుక్కల. విన్నారా? ఇప్పుడు ఇంకో రైతు ముచ్చటి నుండ్రి. భూమి లేదు కదా మరి నాకు అప్పు ఎట్లు ఇచ్చిరాను నేను అధికారులను ఇప్పుడు అడిగితే నీకు ఎట్లు ఇచ్చిండ్రో అది పై అధికారులను తెలుసుకుందామని ఇంతకుముందు అధికారులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందామని అన్న. ఏమీ లేదు, నాకు పట్టలేదు, లొట్టలేదు, ఏం లేదు. నేను చేసేది కైకిలి బతుకు. నాకు 3-4 పిల్లలు, నేను చేసేది కూలి. మరి అట్లెట్లయిందంటే ఇది వరకు లోన్లు తీసుకున్నప్పుడు బుక్కులు పెడతారు కదా. అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా పారి లోన్లు మాఫీ అయినాయి. అయినాక కూడా పాస్బుక్లు ఎవ్వరు తీసుకోపోలేదట. అవి అట్లనే ఉండేవారు కల్లా వాళ్ళందరి పేర్ల మీద సొసైటీ వాళ్ళే పని చేసిండ్రు అనుకోరాదుండ్రి. ఇగో ఇంత బద్మాషోళ్ళు ఉంటారు కొందరు. కాబట్టి రైతులు పాస్బుక్లు మీతానే ఉన్నాయా లేకపోతే బ్యాంకులు ఉన్నాయా? ఉంటే మీ పేరు మీద లోన్లు ఏమైనా తీసుకున్నారా? ఎందుకైనా మంచిది అరుచుకొని పారి. మీకు స్కూటర్లు ఉన్నాయా? స్కూటర్లు ఇంకా లేనో లెవెలన్నీ ఉన్నారా? ఈ నడుమ పెట్రోల్ రేట్లు మస్తు తగ్గుతున్నాయని మళ్ళా బండ్లు కొందామనుకుంటారట కదా. మంచిదమ్మా, మంచిది, కొనుండ్రి. మన రాష్ట్రం స్కూటర్ల రాష్ట్రం కావాలి. మన రోడ్లన్నీ అవిటితోనే నిండిపోవాలి. ఇది నా కాయిష్ కాదు, వేరేటోళ్ళది. మరి బంగారు తెలంగాణ కాకుండా బండ్ల తెలంగాణ కావాలని ఎవరు కోరుకుంటుర్రో తెలియాలంటే ఇది చూడాలి. మైలపోళ్ళు తీస్తా అని కేసీఆర్ సార్ అంటే ఏమో అనుకున్నాం గాని ఆ తీసుడేందో అప్పుడే షురువు చేసిండు మన సారు. ఫస్ట్ ఈ స్కూటర్లు 2 పైల బండ్లు ఉన్న వాళ్ళ మైలపోళ్ళు తీసే పనుల పడ్డాడట. ఎట్లా అంటే బండ్ల మీద పన్నులు పెంచబోతున్నాడట. ఇదివరకే వీటి మీద 9% పన్ను వసూలు చేస్తుంది మన సర్కారు. ఇక దాన్ని 12 దాకా పెంచినా అంటే బండ్లు కొనేటోళ్ళకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. అమ్మయ్య గిన్ని పైసలు పెట్టి కొన్నామని అందరితో గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. మరి బండ్ల మీదనే పన్నేస్తే ఎట్లా? మేమేమనాలని చేసినామని కార్లు ఉన్నోళ్ళు ఫీల్ కాకుర్రి. మీ మీద కూడా ఇంకా 2% పన్ను పెంచే కార్యక్రమానికి జల్దీనే శంకుస్థాపన జరగబోతున్నది. పైసలు పట్టుకొని రెడీగా ఉండుండ్రి. కానీ ఫస్టులా ఆటోల మీద ఉన్న రవాణా పన్ను తీసి పడేస్తే అయ్యో కేసీఆర్ సార్ చేయబట్టి సర్కార్ ఆదాయం అంతా పోవచ్చే, ఇట్లా అన్ని మాఫ్ చేస్తే ఎట్లా అని కొందరు బాధపడ్డారట. ఇక వాళ్ళ బాధ అరుచుకునే కావచ్చు. పోయిన ఆదాయం కన్నా డబుల్ 3 వచ్చేటట్టు బండ్ల మీద కార్ల మీద పన్ను వేయబోతుంది సర్కారు. ఇక ఈ కొత్త పన్నులు చేయబట్టి తక్కువ 100 కోట్ల దాకా ఖర్చు పడతాయట. చూసిర్రా, కొత్త పన్నులతోనే గిన్నిగానం పైసలు వస్తున్నాయంటే అనుకున్న దానికంటే కొంచెం ముందుగానే బంగారు తెలంగాణ అయ్యేటట్టు కొడుతుందో. బొంబాయిలంతే అంటే ఏందో అనుకున్నా. అబ్బో నిజంగా బొంబాయిలంతే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక వినాయకుని గురించి చెప్తా. వినాయక చవితి అయిపోయినాక కూడా మళ్ళా వినాయకుల గురించి ఏంది అనుకుంటురా? అనుకోకుర్రి. ఎందుకంటే
ఇప్పుడు మీకు చెప్పబోయే వినాయకుడు మామూలు దేవుడు కాదు, మస్తు పవర్ఫుల్. ఇంటనే పరేషాన్ అవుతారు. ఇక చూస్తే ఇంకేమవుతారు చూడురి. అమ్మా గీ బొంబాయి గణేశులైతే తక్కువలు కాదోల్లో, కూసున్న కాడ కోట్లు సంపాదించిండ్రు. అక్కడి పబ్లికే కాదు గణపతులు కూడా సౌండ్ పార్టీలే ఉన్నారు. సంపాదనంలా అక్కడి బిజినెస్ మ్యాన్లతోనే పోటీ పడుతున్నారు అక్కడి వినాయకులు. ఎందుకంటే బొంబాయిలున్న లాల్బాగ్ బస్తీ వినాయకుడు ఒక్కడే ఈ పరి ఎంత సంపాదించిండో ఎరికేనా? చెప్తాం గాని జర్ర ఇని పరిశాన్ అయితే కావద్దు. మరి 9 రోజులు కూర్చొని ఏం తక్కువ 7 కోట్లు సంపాదించిండు. ఇక చూసుకోర్రి, ఒట్టి నగదు పైసలే అనుకునేరు. అవిటితోని గిఫ్టులు కూడా తెచ్చుకున్నాడు. 6 కిలోల బంగారం, కింటలు ఎండి, 1 కారు, ఇట్లా అన్ని జమ చేసుకున్నాడు. నిమజ్జనం అయినాక టైంపాస్ ఎట్లయితుంది అనుకొని ఎవలోకైనా బంగారి వాలీబాల్ కూడా ఇచ్చిండట. ఇక ఇంకొందరు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిండ్రు దేవునికి. మరి ఆ ఇచ్చిన వాళ్ళకు ఫోన్ చేస్తాడో మర్చిపోయి గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడో. కానీ చూడురి, బొంబాయిలో ఒక్క లాల్బాగ్ బస్తీ వినాయకుడే ఇంత సంపాదిస్తే అన్ని బస్తీలు కలిపితే ఎన్ని వేల కోట్లు అయితాయో ఏమో. ఎట్లా చూసినా బొంబాయి గణేశులైతే కరోడ్పతులే అవుతుర్రు. ఇక ఇట్లొచ్చిన గిఫ్ట్లను వేలం పాటేసి వచ్చే పరి వినాయకుని పండుగకు మళ్ళా ఖర్చు పెడతారట అక్కడోళ్ళు. అదే మంతానైతే ఎప్పటిదప్పుడే వసూలు చేసి ఖర్చు పెడుతుంటారు. నోట్ల దండలు కూడా కట్టినట్టే కట్టి దేవునికి ఆశ పెట్టి మళ్ళా ఎవరి పైకమాలు దాచుకుంటారు. ఎందుకంటే మంతాన పబ్లిక్ అంతా మిడిల్ క్లాసు, బిలో పావర్టీ లైనే కదా, అందుకే అట్లా అన్నట్టు. కానీ బొంబాయిలు అట్లా కాదట. అక్కడి వినాయకుల పేరు మీద బ్యాంకులలో ఖాతాలు తెరిచి అందులో పైసలు జమ చేసి ఖర్చు పెడుతుంటారట. చూడుర్రిగా, కానీ ఈ వినాయకులు 9 రోజులలోనే గింత కమాయిస్తున్నాడంటే ఇదే నిమజ్జనం కాకుండా ఎప్పటికీ అట్లనే కూసబెడితే ఇంకెంత సంపాదిస్తుండేనో. 7 కొండల ఎంకన్నను కూడా గ్యారంటీగా బీట్ చేస్తాడు కావచ్చు. ఎందుకంటే దేశం మొత్తం లెక్క చూస్తే లక్షల వినాయకులను కూసబెడతారు కదా అని పబ్లిక్ అనుకుంటున్నారు. గీ ఇయాల్టి ముచ్చట్లు మంచిగున్నాయిలే. మరి గిట్లనే పట్టుకొస్తా రేపు కూడా, కానీ కొత్తవి పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి V6.